టు లవ్లీ అనుష ఆఫీషియల్. ఈరోజు నేనైతే రెడీ అయిపోయాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో మా ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ భావన వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. సో వాళ్ళ ఇల్లు చూపించను. సో మేమైతే ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా బయటకైతే వెళ్తాము. సో ఎక్కడికి వెళ్ళాము, ఓన్లీ వన్ ప్లేస్కి మాత్రమే వెళ్తాము. సో ఆ ప్లేస్ ఏంటనేది మీకు చెప్తాను. సో స్టార్ట్ అయిపోదామా? సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. భావన వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేటప్పటికి రెడీ అయి ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోదామా అని అన్నది. సో వాళ్ళు కింద హౌస్లో ఉండేవారు, పైన ఇల్లు కట్టుకొని షిఫ్ట్ అయిపోయారు అన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, రెడీ అయి ఉందా అని చూస్తే ఇంకేంటి వంటగదిలోనేమో ఏదో చెక్క పెడుతుంది. ఏంటా అని చూస్తే అన్నం పెడుతుందంట. ఇంకా రెడీ అవ్వలేదు నేను వెళ్ళేటప్పటికి. సో ఇంట్లో ఎవరు లేరు, అది ఒక్కరిదే ఉంది. కొంచెం భయపెట్టాను పాపని. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం అంతా ఎలా ఉంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది, చూడండి. బావ్ మీకు కావాలా ఫ్రెండ్స్? ఇది ఒకటే బాగా వేసింది, ఇవన్నీ అలా అమ్మ చూసింది. కానీ నేను టేస్ట్ చూడను, ఇది ఒకటే చూస్తాను. నాకు ఇది ఒకటే ఇష్టం. నాకు రైస్ అవసరం లేదు, పులిహారి ఉన్నప్పుడు నేను పులిని ఆడపులి. ఏంటి ఫ్రెండ్స్ తో పెట్టుకుంటే ఇదే గోళ. ఇంకా రెడీ అవ్వలేదు. నేను ఎప్పుడు రెడీ అయ్యి వచ్చాను, వీళ్ళు ఇంకా రెడీనే కాలేదు అసలు. బెస్ట్ ఫెలోస్. ఏ జడేసావు మళ్ళీ జడిపి ఏడ్ చేస్తున్నావు దేవుడి మూలన. రెడీ అవ్వకుండా తిరుగుతుంది. వచ్చి రెడీ అవుతా పెట్టావులే కాటుగా. అమ్మో బొట్ట ఇదొకరిది, ఇది రెడీ కాదు. ఫోన్లు అటు ఇటు తిరుగుతూనే ఉంటది. నేను వచ్చాను, నాకే తెలీదు. ఏం చెప్పాలా? ఏం చెప్పాల్సిన ఉంది. దాన్ని తీయ అలాగే ఆడిని దాన్ని తీయ ఇంతకి. అదే కదా నాకు డౌట్. కాల్ చేస్తే మాట్లాడే అలిగావా చెట్టు చిలక పారిపోగలరు ఫాలోవర్స్. అమ్మాయిలతో పెట్టుకుంటే పడుతున్నాడు. అమ్మాయిలతో గడి చెప్పు. దాంట్లో ముగ్గురు అమ్మాయిలతో పెట్టుకుంటే ఎంతే కథం లైఫ్. ఓకే ఆడ తీయలేదు. మాకు వీడియో చెయ్యాలిగా, అక్కడే అవుద్ది. మళ్ళా ఆపాలి. ఆపరా ఒక్క నిమిషం దీప, ఆపరా ఒక్క నిమిషం. కార్ ఎక్కాక కార్లో ఎంజాయ్ చేస్తూ పాటలు వింటూ అందరం మాట్లాడుకుంటూ అండ్ కాలేజ్లో డేస్లో ఫొటోస్ చూసుకుంటూ అలాగా నవ్వుకుంటూ అలా అయితే వెళ్ళిపోయామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేను కాలేజ్లో ఏదైతే గ్యాంగ్తో ఉన్నానో అదే గ్యాంగ్తో వెళ్ళాను. ఇంకా ఒకరిద్దరు మిస్ అయ్యారు అంతే. సో
ఇంకేముంటే ఎంజాయ్ చేయడమే కదా ఫ్రెండ్స్ అన్నాక. సో అంత బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇక్కడైతే కార్లో వీడియో చేస్తున్నాను నేను, రీల్ ఒకటి. ఎట్ లాస్ట్ బీచ్కి అయితే వచ్చేసాం అన్నమాట. బీచ్కి అయితే వచ్చేసి చక్కగా గాలిని ఆస్వాదిస్తూ బీచ్ గాలిని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాం మేము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా ఫ్రెండ్ భావన అండ్ దీపు అయితే నన్ను వాటర్లోకి తోసేయాలనుకున్నారన్నమాట. అంటే వాటర్లో తడుపుదామని చెప్పేసి, కానీ నేనైతే దొరకలేదు వాళ్ళకి. నన్ను మా మమ్మీ బయటికి పంపించేటప్పుడు ముందే చెప్పిందన్నమాట, వెళ్ళేటప్పుడు నువ్వు బీచ్లో గట్ట వెళ్ళకు, వాటర్లో గట్ట దిగకు అని చెప్పేసి. వాళ్ళకి అదే చెప్తున్నాను పరిగెట్టుకుంటూ, నన్ను వదిలేయండిరా బాబు, మా మమ్మీకి తెలిస్తే నన్ను చంపేస్తుంది, జస్ట్ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి. ఇంకా వాళ్ళు లాస్ట్కి అయితే నన్ను అలా వదిలేశారు. వాటర్లో ఏమి తడపలేదు నన్ను. నెక్స్ట్ అయితే హుడా పార్క్ వచ్చాము. హుడా పార్క్ వచ్చి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి అలాగా నేను రీల్స్ చేశాను అన్నమాట. సో అవి కూడా చూడండి, పెట్టాను. డాడీ మమ్మీ చెప్పు మరి, చెప్పు చెప్పు, నీకు ధైర్యం ఉంటే చెప్పే. ఇది అనుషాల ఆయన, అది అనుష పుట్టిన బేబీ. సేమ్ పెంచ్ నీకే. అది భావన, ఇదేం భావన వాళ్ళ ఆయన, అది భావన వాళ్ళ కూతురు. కట్అవుట్ కి నాకు సెట్ అవుతుంది. సరిపోద్ది, బాగానే సెట్ అవుద్ది. పెళ్ళి అయిపోయిన తర్వాత అలానే అవుతావు. ఈ వీడియోలో అయితే వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వలేదు. సో ఏదైతే జరిగిందో అలా కరెక్ట్గా పెట్టేశాను అనమాట. సో నా షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. సో నేనే వీడియో తీసుకొని నేనే ఎడిట్ చేసుకొని నేనే పెడుతున్నాను కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది మొత్తం అన్నీ చేసుకోవడానికి. సో నేను ఇంకా ట్రై చేస్తాను మంచిగా పెట్టడానికి, మంచిగా వీడియోస్ తీయడానికి. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేసేసాము మా 4 మెంబర్స్కి కూడా. ఇంకేముంది, ఇంటికి వెళ్ళిపోయి రాఖీలు కొనుక్కోవడమే. సో ఆ రాఖీల సెక్షన్ కూడా మీకు చూపిస్తాను, ఏమేమి కొన్నానో ఏంటో అన్నది. ఆ వీడియో చూసేయండి. లాస్ట్ ఇంటికైతే వచ్చేసాను ఎంజాయ్ చేసేసి. మళ్ళీ ఇప్పుడు మా చెల్లి నేనైతే రాఖీలు కొనడానికి వెళ్తున్నాము. సో అక్కడ కూడా నాకు అవకాశం ఉంటే చూపిస్తా ఏం రాఖీలు కొంటున్నాము ఏంటో అన్నది. చూపించు. ఓకే, రాఖీలు కొనేసాము. ఇప్పుడు స్వీట్స్ కొనడానికి వచ్చాము. ఈ డైరీకి ఎప్పుడు వచ్చినా ఇలా లైన్ లో నించోవాలి. సో రాఖీస్ అయితే కొనేసి ఇంటికైతే వచ్చేసాము. అలాగే విశాఖ డైరీ స్వీట్స్ కూడా కొనేసాము. ఇక్కడ చాలా ఫేమస్ విశాఖ డైరీ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా. ఇంతే మరి వీడియో, మళ్ళీ తర్వాత కలుద్దాం. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ అనుష.